హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృతికాస్ వంటలు. ఈ వీడియోలో మీకు నేను పర్ఫెక్ట్ బెల్లం గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా, చాలా జ్యూసీగా, అసలు ఎన్ని తిన్నారో తెలియకుండా తింటూనే ఉంటారు. అంత సాఫ్ట్గా ఉంటాయి. ప్రతి పండక్కి మనం ఈ పాకం గారెలు చేసుకుంటాం కదా. సో ఈ పండగ కూడా అమ్మవారికి ప్రసాదంగా పెట్టండి. నేను చెప్పిన కొలతలతో మీరు చేస్తే 100% పక్కా సాఫ్ట్గా, జ్యూసీగా బెల్లం గారెలు వస్తాయి. సో ఎలా చేయాలా ఏంటా అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా? పదండి. ముందుగా ఈ బెల్లం గారెల కోసం ఒక బౌల్ తీసుకొని మినప్పప్పు 1 కప్పు వేసుకోవాలి. అంటే 200 గ్రాములు. ఇలా మినప్పప్పు వేసాక ఒక 3 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఇలా బాగా కడిగి పెట్టిన తర్వాత ములిగినంత నీళ్లు వేసుకొని ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీరు ఎంతసేపు నానబెట్టుకుంటే గారెలు అనేది అంత సాఫ్ట్ గా వస్తాయి. ఇలా నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా పప్పు అనేది ఎంత చక్కగా నానిందో. ఇప్పుడు ఈ పప్పు అంతా మీ దగ్గర మిక్సీ ఉంటే మిక్సీలో, లేదంటే గ్రైండర్ ఉంటే గ్రైండర్ లో వేసుకోవాలి. ఇక్కడ నేను గ్రైండర్ లో వేసుకొని రుబ్బుకుంటున్నాను. మీరు మిక్సీలో వేసుకుంటే కొంచెం వాటర్ వేసుకొని రుబ్బుకోవాలి. పిండి అనేది మెత్తగా రుబ్బుకోవాలి, ఎక్కడా కూడా పప్పు లేకుండా. బట్ లూజ్గా ఉండకూడదు, గట్టిగా ఉండాలి పిండి అనేది. అప్పుడే గారెలు అనేది పర్ఫెక్ట్ గా వస్తాయి. పిండి కొంచెం లూజ్ అయిపోతే గారెలు అనేది పర్ఫెక్ట్ గా రావు. అలానే మీరు మిక్సీలో చేసుకున్నా కూడా కొంచెం నీళ్లు వేసుకొని రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత పిండి అంతా ఒక బౌల్లో వేసుకోవాలి. మీరు మిక్సీలో రుబ్బుకుంటే ఒక 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి. గ్రైండర్లో రుబ్బుకుంటే వంట సోడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మిక్సీలో రుబ్బుకుంటేనే కొంచెం వంట సోడా అనేది యాడ్ చేయాలి. ఇక్కడ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఈ పిండిని బాగా కలుపుకోవాలి. మీరు ఎంత బాగా కలుపుకుంటే గారెలు అనేది అంత ఫ్లఫీగా, అంత సాఫ్ట్ గా వస్తాయి. నోట్ చేసుకోండి, 2 నిమిషాల వరకు ఒకే డైరెక్షన్ లో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మీరు బెల్లం పాకం రెడీ చేసుకోవాలి. బెల్లం పాకం కోసం ఒక పెద్ద గిన్నె తీసుకొని బెల్లం వేసుకోవాలి. బెల్లం అనేది ఒక 2 కప్పులు బెల్లం వేసుకోవాలి. 2 కప్పుల బెల్లంకి కప్పున్నర నీళ్లు వేసుకోవాలి. నోట్ చేసుకోండి, 2 కప్పుల బెల్లం, కప్పున్నర నీళ్లు వేసుకోవాలి. ఇలా నీళ్లు వేసాక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ బెల్లం అంతా బాగా కరిగిన వరకు కుక్ చేసుకోవాలి. ఇలా బాగా కరిగిన తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని స్ట్రెయినర్ పెట్టుకొని ఈ బెల్లం నీళ్ళంతా ఇలా స్ట్రెయినర్ లో వేసుకోవాలి. ఇలా వేసుకుంటే బెల్లంలో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్ని పోతాయి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ నేను అదే గిన్నెలో ఈ బెల్లం పాకాన్ని షిఫ్ట్ చేసుకున్నాను. ఎందుకంటే గిన్నె అనేది వెడల్పుగా ఉంటేనే గారెలు అనేది చక్కగా నానుతాయి. మీరు వెడల్పు గిన్నెలోనే బెల్లం పాకం అనేది చేసుకోవాలి. ఇక్కడ మీరు ఒక 1 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలా పొంగొచ్చిన వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. పాకం రావాల్సిన అవసరం ఏం లేదు. ఇలాగా పొంగొస్తే సరిపోతుంది, అంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి బెల్లం పాకాన్ని. ఈ లోపున ఇక్కడ పిండి రెడీ అయిపోయింది కదా. మీకు నేను 3 పద్ధతుల్లో గారెలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ చేయిని వాటర్ లో తడుపుకొని ఇలా ముద్ద తీసుకొని చేత్తో ఇలా బాల్ లాగా చేసుకొని వేలు యూజ్ చేసుకొని ఇలా గారి షేప్ లాగా చేసుకోవాలి. ఇలా గారి షేప్ లాగా చేసుకొని మధ్యన హోల్ పెట్టుకొని ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదొక పద్ధతి. రెండో పద్ధతి, ఏదో ఒక గిన్నె తీసుకోవాలి. అంటే గారి సైజు ఉన్నట్టు గిన్నె తీసుకొని ఆ గిన్నె పైన కొంచెం వాటర్ అప్లై చేసుకొని, చేతికి కూడా కొంచెం వాటర్ అప్లై చేసుకొని ఇలా పిండి ముద్ద కొంచెం తీసుకొని ఆ గిన్నె మీద పెట్టుకొని గారి షేప్ లాగా చేసుకోవాలి. ఇలా గారి షేప్ లాగా చేసుకొని మధ్యన హోల్ పెట్టుకొని అలాగా ఆయిల్లో వేసేసుకోవచ్చు. ఇదొక పద్ధతి. ఇది మూడో పద్ధతి. ఫస్ట్ టైం గారెలు వేసిన వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇలా ఒక టీ స్ట్రైనర్ తీసుకొని వాటర్ అప్లై చేసుకొని కొంచెం పిండి ముద్ద తీసుకోవాలి. తీసుకొని ఇలా గారి షేప్ ఆ టీ స్ట్రైనర్ మీద చేసుకోవాలి. మధ్యన ఇలా హోల్ పెట్టుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ టైం గారెలు చేసిన వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని గారెలు అనేది వేసుకోవాలి. ఫస్ట్ నేను ఇలా చేత్తో గారెలు వేసి చూపిస్తున్నాను, చూడండి. ఇలా కొంచెం పిండి ముద్ద తీసుకొని వేలుతో ఇలా నొక్కి మధ్యన హోల్ పెట్టుకొని ఇలా జస్ట్ ఆయిల్లో వేసేసుకోవాలి, అంతే. ఇప్పుడు మీకు రెండో పద్ధతిలో చూపిస్తాను. ఫస్ట్ టైం గారెలు వేసిన వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా గారెలు వేసుకోవచ్చు. పర్ఫెక్ట్ షేప్ లో వస్తాయి. ఇలా టీ స్ట్రైనర్ మీద గారెలా వేసుకొని ఆయిల్ ఇలాగా డిప్ చేయాలి. డిప్ చేసిన వెంటనే స్ట్రైనర్ అనేది తీసేసుకోవాలి. పర్ఫెక్ట్ షేప్ లో వస్తాయి అండ్ చాలా ఈజీగా కూడా అయిపోతాయి. ఎన్ని గారెలైనా ఈజీగా వేసేసుకోవచ్చు. ఇలా గారెలన్నీ వేసాక మీడియం ఫ్లేమ్ లోనే లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే కలర్ అనేది తొందరగా వచ్చేస్తే గారె లోపల అనేది కుక్ అవ్వదు.
అందుకే మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా, ఇప్పుడు ఈ వేడి వేడి గారెలు తీసుకొని పాకంలో వేసుకోవాలి. పాకం అనేది చల్లగా అయిపోతే కొంచెం వేడి చేసుకొని ఈ గారెలన్నీ వేసుకోవాలి. వేడి గారెలే వేసుకుంటేనే గారెలు అనేది పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. అందుకే వేడి వేడి గారెలు ఇలా వేడి పాకంలోనే వేసుకోవాలి. గారెలన్నీ వేసాక ఇటు అటు టర్న్ చేసుకోవాలి. ఒక 30 నుంచి 40 నిమిషాల వరకు గారెలు నానితే చాలా జ్యూసీగా ఉంటాయి. వెంటనే అయితే సర్వ్ చేసుకోకూడదు. అట్లీస్ట్ 30 నిమిషాలు అయితే నానాలి. అప్పుడే గారెలు సాఫ్ట్ గా వస్తాయి. చూసారా ఎంత ఈజీగా ఉందో. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా జ్యూసీగా. ఒక్కసారి తిన్నారా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత నచ్చుతాయి. మీకు నచ్చిందనుకోండి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి మీకు నచ్చిందో లేదో అని. అలానే సబ్స్క్రైబ్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకో మంచి రెసిపీతో. బాయ్ బాయ్, టేక్ కేర్, బీ సేఫ్.